చీకటిలో నుండి ఒక మహోన్నతమైనటువంటి వెలుగులోనికి సర్వమానవాళిని నడిపించుట కొరకు క్రీస్తు తన్ను తాను బలియాగంగా సమర్పణ చేసుకున్నాడు. ప్రియరా, యేసుక్రీస్తు ఏ దినము ఏ డేటు సిలువ వేయబడ్డాడో తెలియదు, కానీ మనమందరము ఎందుకు ఏడుస్తున్నాం అని మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రభువుని కొరడాలతో కొడుతున్నారు, నా ప్రభువు భుజముల మీద మోపబడిన సిలువ ఉంది, ఆ సిలువను ఆయన మొయ్యలేక మోస్తూ ఉన్నప్పుడు కాస్తైనా కనికరము లేకుండా ఆయనను కొరడాలతో కొడుతున్నారు. కొంచెమైనా కూడా ప్రజలకు కనికరం లేదే అని ఆయన పొందుతున్నటువంటి దెబ్బలు, ఆయన గాయాలు, అందులో నుండి స్రవిస్తున్న రక్తము, ఆయన వీపు మీద మోపబడిన సిలువను చూసి మనము బాధపడుతూ ఉన్నాం, మనం వేదన చెందుతూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం. కానీ ఏడవలసింది దేనికోసం అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ కొరడాలతో కొడుతున్నది ఎవరో కాదు, నేనే ప్రభువా. ఎందుకు ఏడవాలి? ఆ కొరడాలతో కొడుతున్న వారు మరెవరో కాదు, నేనే నిన్ను ఆ కొరడాలతో కొడుతున్నాను. నేను కనికరం లేనిది ఎవరికి, ప్రేమ లేనిది ఎవరికి, జాలి లేనిది ఎవరికి? ఇంతకీ ఆయన మోస్తున్న సిలువ ఎవరిది? ఎవరు సిలువ ఆయన మోస్తున్నాడండి? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త వారలారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ మొదటి మాటకు రెండో మాటకు మధ్యన ఉన్నది ఏంటో తెలుసండి? భారము నుండి విడుదల. మరి ఆ భారము నుండి విడుదల పొందాలంటే ఆ భారం ఇంకొకరి మీద మోపబడాలి. మరి యేసుక్రీస్తు ఆ భారాన్ని మోస్తున్నాడు కనుకని మనకేమిస్తున్నాడు? ఆయన విడుదల ఇస్తున్నాడు. మన భారం ఆయన మీద మోపబడింది కనుక ఇప్పుడు ఆయన భారము, ఆయన సిలువను మనం ఎత్తుకోవాలి. మన సిలువను ఎవరు ఎత్తుకున్నారు? మన సిలువ ఎవరు ఎత్తుకున్నారండి? యేసు ప్రభు ఎత్తుకున్న సిలువ ఎవరిది? మన సిలువ, మన కాడి ఆయన మీద మోపబడ్డది. ఇక్కడ ఆయన అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. మన కాడి ఆయన మీద మోపబడాలి, ఆయన కాడి మన మీద మోపబడాలి. అప్పుడే ఆయన మనకు అనుగ్రహించినట్టు రక్షణ పరిపూర్తి అవుతుంది. రక్షణ యేసులో ఉండి రక్షణ మన యొద్దకు రావట్లేదంటే దానివల్ల ఏమి లేదు, ప్రయోజనం లేదు. రక్షణ యేసులో నుండి మనకు రావాలి. అర్థమవుతుందా? రక్షణ యేసులో నుండి ఏమవ్వాలి? మనకు రావాలి. యేసులో నుండి రక్షణ మనకు రావాలంటే ఆయన మోసే సిలువను మనం మోయాలి, మనం మోసే సిలువను ఆయన మోయాలి. మొదటిది మన సిలువను ఆయన మోసాడు. రెండవ ప్రక్రియ ఆయన సిలువను మనము మోయాలి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకో. యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలంటే ఏ కాడి ఎత్తుకోవాలి? ఆయన కాడి ఎత్తుకోవాలి. ఆయన కాడి ఎలాగుంటుందటండి? సులువుగాను తేలికగాను ఉంటుందటండి. యేసే కాడి ఎలాగుంటుంది? చాలా సులువు అటండి, చాలా తేలికటండి. చిన్న పిల్లవాడు కూడా దాన్ని ఏం చేయగలుగుతాడటండి? మోయగలరటండి. మన కాడే బలాఢ్యుడు తప్ప ఇంకెవరు మోయలేరు. మన కాడు వల్ల మన నడుము ఏమైపోయింది తెలుసండి? ఇలా నిటారుగా ఉండవలసిన నడుము ఏమైంది?
వంగిపోయిందండి. యేసే మన కాడు మోసేటప్పుడు ఎలా మోస్తున్నాడు తెలుసండి? వంగి 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 మొయ్యలేక నా యేసయ్య కలవరి మార్గములు మన సిలువనెత్తుకుని ఆయన మోస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ కార్యంలోనికి ఆయన రావడానికి తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. గడిచిన రాత్రి మనం చూస్తున్నట్లయితే విడిది గదులు, మేడ గదులు ఆయన శిష్యులతో కలిసి చివరి రాత్రి భోజనం చేశాడు. భోజనమైన పిమ్మట శిష్యులను అందరినీ తీసుకుని వాడిక చొప్పున ప్రతి దినము వెళ్ళే ఒక స్థలం ఉందండి. వారు వెళ్ళే స్థలం ఇది, ఇప్పుడు ప్రార్థించే స్థలం. అక్కడికి శిష్యులను తీసుకువెళ్ళి శిష్యులను అంటున్నాడు, ఇక్కడే ఉండి మీరు ప్రార్థన చేయండి అని పేతురు, యోహాను, యాకోబును తీసుకొని మరికొంత దూరం వెళ్ళి వారిని కూడా అక్కడ నిలిచి ఉండమని, వారిని ఏం చేయమన్నారు? మీరు నా కోసం ప్రార్థన. ఇప్పుడు వరకు ఎప్పుడు ప్రభువు నా కోసం ప్రార్థన చేయండి, నా కోసము ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటో తెలుసండి? యేసు ప్రభు కొరకు ప్రార్థన చేయమంటే అర్థం ఏంటో తెలుసండి? మనలో ఉన్న ప్రభు మనల్ని దాటిపోయే టైం వచ్చింది. ఆయన మన నుండి దాటిపోకుండా నిమిత్తము, ఆయన మనలో నిలిచి ఉండి నిమిత్తము మనం ఆయన నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అబ్రహాము మనవి చేస్తున్నాడు, ప్రభువా నన్ను దాటిపోకయా. మిట్ట మధ్యాహ్నం ఎండవేళన ప్రభు అయినటువంటి యెహోవా అబ్రహాముని దర్శించాడు. మమ్రే దగ్గర సింధూర వనములు గృహవాకిటను కూర్చుని అలసట తీసుకుంటున్నటువంటి అబ్రహాముని దర్శించినప్పుడు అబ్రహాము తన యొద్దకు వచ్చిన మనుషులు ఎవరో తెలియక వారికి ఆతిథ్యం ఇచ్చాడు. వచ్చిన మనుషులు ఎవరండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తిత్వములో ఏకమైన దేవుడు, తిత్వమైన దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాము వారికి మనవి చేస్తున్న మాట ఏంటంటే, నాయనా నీ దాసుని దాటిపోకుండాయా. ఈ మధ్యాహ్న కాలములో ఈ సిలువ సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నాయనా నన్ను దాటిపోకని మనము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలో తెలుసండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అటండి ఆ వీధులలో సిలువ మోస్తున్నప్పుడు అటండి ఆయన పొందుతున్న దెబ్బలు, ఆయన పొందిన వేదన చూసి ప్రజలు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారితో ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడు తెలుసా? ఎలాగేడుస్తున్నారు? ప్రభువా నీకు ఎంత బాధ వచ్చిందయ్యా, ఎంత కష్టం వచ్చిందయ్యా, ఎంత బాధను అనిపిస్తున్నావయ్యా, ఈ వ్యాధిని ఎలా తట్టుకుంటున్నావయ్యా అని ఆయన నిమిత్తము బోరిని ఏడుస్తున్నారండి. ఏడుస్తున్న ఆ ప్రజలను చూసి, అమ్మా నా కోసం మీరు ఏడవద్దు, నా కోసం మీరు ఏడవద్దు. మనం అంటాం, మనకు బాధ వచ్చినప్పుడు ఎవడన్నా ఏడుస్తున్నాడా, కనీసం నా మీద జాలైనా కలగలేదా అని అంటాం. మనం అంటామా లేదండి? మన కోసం ఎవరైనా ఏడిస్తే మనం వాళ్ళని చూసి ఇంకా ఏడుస్తాం, మనల్ని చూసి వాళ్ళు ఇంకా ఏడుస్తారు. యాక ఏడిపే ఏడిపే ఏడిపే. కానీ వారు ఏడుస్తున్న యేసు ప్రభు కన్నీరు కార్చలేదండి. యేసు ప్రభు వారిని ధైర్యపరుస్తూ, మీరు నా కోసం ఏడవకండి, ఎందుకంటే నేను పొందుతున్న ఈ వేదన మీకోసమే, నేను మోస్తున్న ఈ సిలువ మీ కొరకైన సిలువే. మీకు విడుదలనివ్వటానికి, మీకు రక్షణ దయచేయడానికి, మిమ్మల్ని నాతో పాటు పరలోకం తీసుకువెళ్ళడానికి, మిమ్మల్ని నావలి మార్చడానికి. ఎలాగండి? మిమ్మల్ని నా స్వరూపములోనికి మార్చడానికి నేను ఈ యొక్క వేదన అనిపిస్తున్నాను. కనుక ప్రియ దైవ జనాంగమా, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసము మీ బిడ్డల కోసము కన్నీరు కార్చు.
ఈరోజు చెప్పిన ప్రభు మాట ఏంటంటే, మనము బ్రతికున్నంత కాలము మన కోసము, మన బిడ్డల కోసం మనం ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. మనము కన్నీరు కారిస్తే మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు ఫలభరితమైపోతాయి. ఏదో కష్టం వచ్చినప్పుడు కన్నీరు కార్చడం కాదండి, ఏదో సమస్య వచ్చినప్పుడు కన్నీరు కార్చడం కాదు, ఏదైనా బాధ వచ్చినప్పుడు కన్నీరు కార్చడం కాదు. అనుదినము మన పాపముల నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య ముందు మన కోసము, మన బిడ్డల కోసము మనము కన్నీరు కార్చి ఈ హృదయము ఆయన సన్నిధులు బలిగా సమర్పిస్తూ ఉంటే ఆయన మన కుటుంబంలో ఉండి కుటుంబంలో ఘనమైనటువంటి కార్యాలు ప్రభు జరిగిస్తాడండి. యేసుక్రీస్తు తన శిష్యులను అక్కడ ప్రార్థన చేయమని, ఇక ప్రత్యేకమైన 3 శిష్యులు పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని వెళ్ళి కొంత దూరం వెళ్ళి వాళ్ళను కూడా మీరు ఇక్కడ ఉండి మెలకువగలిగి ప్రార్థన చేయమని చెప్పి, వింటి వేత దూరం ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం ఆయన వెళ్ళి ఒక్కడే ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంతమైన ప్రార్థన ఒక వ్యక్తిని దేవునితో మాట్లాడేటట్లు చేస్తుంది. నువ్వు దేవునితో మాట్లాడాలనుకుంటే ఏకాంత ప్రార్థన అలవాటు ఉండాలి. నీ ఇంట్లో పని అయిపోయిన తర్వాత, నీ భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నీ ఖాళీ ఉంటుంది చూడండి. ఓ టీవీ పెట్టుకుని చూడటం కాదు, మంచం మీద పడుకోవటం కాదు, ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేయి. రోజు చేయి, ప్రతిరోజు చేయి. ఒక రోజుకి నీ ప్రభువు నీ వద్దకు దిగి వస్తాడు. ఆయన స్వయంగా నీతో మాట్లాడతాడు, తన చిత్తాన్ని తెలియజేస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. నువ్వు నడవలసిన త్రోవ, నువ్వు చేయవలసిన పనులు ఆయనకు తెలియజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పింది ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఆయన కూడా ఒక సందర్భంలో చెప్తున్నాడు, నీకు కష్టం కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు నీ గదిలోనికి వెళ్ళిపోయి నీ తలుపులు వేసుకొని రాష్ట్రమున్న తండ్రికి, ఎక్కడున్నాడండి? రాష్ట్రమందున్నవాడు కంటికి కనబడడు, కంటికైనా కనపడడు. రహస్యంగా ఆయన చూస్తాడని, ఆయనకి మనం కనపడతాం, మనకైనా కనపడ్డు. ఎప్పుడైతే నీవు నీ గదిలో ప్రార్థన చేసావో రహస్యమందు చూచుచున్న తండ్రి, నీవు ఆయనను చూడలేకపోవచ్చు, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకేమిస్తాడండి? చెప్పాలి, ప్రతిఫలము. నువ్వు దేనిని అడుగుతున్నావో దానిని ఇస్తాడండి. ఒకవేళ ఇవ్వకపోయినా దేవుడు నిన్ను సంతోషపరిచేటట్లు ఆయన చేస్తాడు. యేసు ప్రభువు వింటి వేత దూరం వెళ్ళి మోకరించి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఏమన్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అది నా చిత్తము కాదయ్యా, నా ఉద్దేశం కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్తమే సిద్ధించాను. ఏం రాలేదండి? జాబు రాలేదండి. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇప్పటికిది కానిమ్ము, ఇప్పటికిది కానిమ్మనండి. అందుకే యేసు ప్రభు తిరిగి వచ్చాడండి. తిరిగి వచ్చేటప్పటికి శిష్యులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? నిద్రపోతున్నాడు. ఎంతసేపు చేశాడండి ఆయన ప్రార్థన? ఒక 2 నిమిషాలు చేస్తుంటాడు, 3 నిమిషాలు చేస్తుంటాడు. ఒక 2-3 నిమిషాలు కూడా నువ్వు ఎలా ఉండలేకపోతున్నావు? మెలకువగా ఉండలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? శోధకుడు మీకు ఏం కలుగు చేశాడు? నిద్ర కలుగు చేశాడు. అప్పుడు యేసు ప్రభు వారిని అన్నాడు, కొంచెం సమయమైన మెలకువగలిగి ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగలిగి ప్రార్థన చేయండి. వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి మరలా ఇంతకుముందు ప్రార్థన చేసినట్లే చేసాడండి. ఇంతకుముందు పడ్డట్లే వేదన పడ్డాడు.
అయినా ఏం రాలేదండి. మరలా ఎక్కడికి వచ్చాడండి? శిష్యులు ఏం చేస్తున్నారు? మరలా నిద్రపోతూ ఉన్నారండి. మరలా వారిని చిన్నగా హెచ్చరించి, శోధకుడు మిమ్మల్ని శోధిస్తున్నాడు, వాడికి అవకాశం ఇవ్వకండి, మెలకువ కలిగి ఉన్నట్టుగా అబ్బబ్బా వారి ఒళ్ళు వస్త్రాలు దులుపుకొని మరలా ఏం చేస్తున్నారు? మాకరించి మరలా ప్రభు వెళ్ళాడు. మూడవసారి ప్రార్థన చేస్తున్నాడు. మిక్కిలి వేదనతో ప్రార్థన చేస్తున్నాడండి. మొదట ప్రార్థన చేశాడు, రెండవసారి ప్రార్థన చేశాడు. ఒళ్ళంతా ముద్దయిపోయిందండి. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి స్వాదం అంతా కూడా తన శరీరం ఏం చేసింది? తడిపింది. ఈ మూడవసారి మిక్కిలి వేదనతో ప్రార్థన చేస్తుంటే లోపల నుండి చెమట వస్తలేదటండి. ఏం రావట్లేదు? ఎందుకు రావట్లేదు? శాదం అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది తెలుసండి? ఆ వేదనకి లోపల ఉన్నటువంటి నరములు ఏమవుతున్నట్టు చిట్లిపోయి, ఏమంటే నరాలు, మనకి రక్త ప్రసరణ వేటి ద్వారా జరుగుతుంది? నరముల ద్వారా జరుగుతుంది, ఎముకల ద్వారా కాదండి. చాలా సూక్ష్మంగా ఉంటాయి నరాలండి. ఈ నరాలు ఎప్పుడు పేలుతాయి తెలుసండి? ఐబీపీ నరాలు ఎప్పుడు పగులుతాయి? ఐబీపీ వచ్చినప్పుడు. బాగా టెన్షన్ వచ్చినప్పుడు గుండె ఏం చేస్తుందండి? విపరీతంగా కొట్టుకుంటుందండి. 140 120/140 ఉండవలసింది ఏమవుతుందండి? 180 200కి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు ఆ నరాలు ఉన్నాయి చూడండి, అవి ఏమవుతాయి? పేలిపోతాయండి. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంలో నుండి చెమట రావట్లేదండి. ఏమొస్తుంది? రక్త బిందువులు వస్తున్నాయి అటండి. ఆ రక్త బిందువులు నేలను తడుపుతుంది. అంటే ఎంత వేదనతో, ఎందుకెంత వేదన పడవలసి వచ్చిందంటే ఆయన పట్టుకున్న గిన్నె ఏంటండి? ఆయన పట్టుకున్న గిన్నెటి? నీ పాపములు నా పాపములు, నీ దోషములు నా దోషములు, నీ అపరాధములు నా అపరాధములు, నీ అతిక్రమములు నా అతిక్రమములు నా యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉన్నాయండి. ఇప్పుడు ఆ గిన్నెను పట్టుకున్న ప్రభు ఎలా మార్చబడ్డాడో తెలుసండి? ఆ గిన్నెను పట్టుకున్న ప్రభువు ఆ గిన్నెను పట్టుకోక ముందు ఆయన ఎలాగున్నాడంటే మరణానికి యోగ్యుడు కానట్టుగా ఉన్నాడండి. దేనికి యోగ్యుడు కాదు? మరణానికి యోగ్యుడు కాదండి. ఎందుకో తెలుసా? పాపము చేసిన ప్రతివాడు మరణించాలి. యేసుకి మరణానికి యోగ్యత రాలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుడు. ఆయన ఏమన్నాడు? నాలో పాపమున్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా? పాపము లేని ప్రభువు ఎలా మరణిస్తాడు? కనుక పాపము లేని ప్రభువు ఈ ప్రార్థనలో, ఈ గెస్సమనే తోటలో ఎలా మార్చబడ్డాడు తెలుసండి? పాపమున్న ప్రభువుగా మార్చబడ్డాడు. పాపరహితుడైన యేసు, పాపరహితుడైన యేసు, పాప సహితుడుగా, పాపరహితుడైన యేసు పాప సహితుడిగా మార్చబడ్డాడు. మరణమునకు యోగ్యుడిగా మార్చబడ్డాడు. మార్చబడ్డ శిష్యుల దగ్గరికి వచ్చాడు. మొదటి ప్రార్థన, రెండో ప్రార్థన, మూడో ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు ప్రభు ఎలా మార్చబడ్డాడు? మరణమునకు యోగ్యుడిగా మార్చబడ్డాడు. అంటే మనలాగా మార్చబడిపోయాడండి. మనందరిలాగా మార్చబడిపోయాడు. ఆదాములాగా మార్చబడ్డాడు, అవ్వమ్మలాగా మార్చబడ్డాడు, కయ్యనులాగా మార్చబడ్డాడు. మనందరిలాగా ప్రభు మార్చబడ్డాడు. ఒక మోసగాని వలె, ఒక దోషకారిగా ఆయన మార్చబడ్డాడు. దోషము లేని ప్రభువు ఇప్పుడు ఎలా మార్చబడ్డాడు? దోషిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దోషము లేని వాడా,
దోషిగా మారితివా, దోషము లేని వాడా దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై. దోషము లేని వాడా దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై. దోషము లేని వాడా పాపము నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నా పాపము నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నలిగి కరిగి పోతివా, రూపము లేని వానిగా, నలిగి కరిగి పోతివా, రూపము లేని వానిగా. దోషుల నడుమ మరణించితివా, దోషుల నడుమ మరణించితివా, దోషము లేని వాడా దోషిగా మారితివా, దోషము లేని వాడా దోషిగా మారితివా. దోషము లేని వాడా దోషము లేని వాడా దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, నా కృపగల దేవుడు, ఏ దోషము లేని నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గెత్సెమనే తోటలు ప్రభు యొక్క సాన్నిధ్యములు, దోషము లేని నా ప్రభువు దోషిగా మార్చబడ్డాడు, పాపము లేని నా ప్రభువు పాపిగా మార్చబడ్డాడు, పాపరహితుడని యేసుక్రీస్తు ప్రభువు పాప సహితుడుగా మార్చబడ్డాడు. అనగా మనవలే మార్చబడ్డాడు. నా ప్రభువు మనవలే మార్చబడ్డాడు.
ఆయన శిష్యులను మేల్కొల్పి వారితో కలిసి గెత్సెమనే తోటలో నుండి ఆయన వెలుపలికి వస్తున్నప్పుడు ప్రధాన యాజకుల చేత ప్రేరేపింపబడినటువంటి ప్రభు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొక్క అనుచరులు అనగా వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి సైనికులు, వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి మరి ఆ యొక్క రక్షణ శాఖ వారు ప్రభుని బంధించడానికి ఎవరితో వచ్చారండి? ఎవరితో వచ్చారు? ఇస్కరియోతు యూదాతో వచ్చారండి.